బుద్ధుడు ఎన్నో సంవత్సరాల తర్వాత సంబోధిని పొంది 6-7 సంవత్సరాలు తపస్సు చేసి బుద్ధుడై తన రాజ్యానికి తండ్రి నగరానికి కపిలవస్తుపురం వచ్చాడు. బుద్ధ భగవంతుడు నివసించడానికి అన్ని ఆరామాలు అన్నీ అలంకరించి అవకాశం ఇచ్చాను. సుతదేవుడు సమీపించి సభించడానికి అందరూ పుష్పమాలతో బాలులు, బాలికలు, యువకులు, వృద్ధులు మహావైభవంతో స్వాగతం పలికారు. భగవంతుడు తన సంఘంతో తనకై నిర్ణయించిన ఆసనం మీద బుద్ధుడై రాజిల్లాడు. మరునాడు భగవంతుడు కపిలవస్తు పురవీధులు యందు భిక్షువులతో భిక్షానికి వెళ్ళాడు. ఇంద్రకీలముపై నిలిచి ఇలా ఆలోచించసాగాడు. గతమందు మునుపు వృద్ధులు ఎలాగా ఈ తమ స్వనగరముల ముందు తమ నగరాల్లో సొంత నగరాల్లో ఎలా భిక్ష చేశారు? మధ్య మధ్య ఇళ్లను వదిలి భిక్ష చేశారా? లేదు, ఒక బుద్ధుడైన కూడా అలా చేయలేదు, వదిలి భిక్షకు పోలేదు. నేను కూడా వారి వంశంలో వాడినే కాబట్టి కులధర్మం పాటిస్తాను. రాబో నా శిష్యులు కూడా నన్నే అనుసరిస్తారు. ఒక చోటు నుండి మొదలుపెట్టి భిక్షాసారం చేశాడు. సిద్ధార్థ కుమారుడు భిక్షమెత్తుతున్నాడని పురవాసులందరూ మేడలపై నుండి అభ్రంగా చూస్తున్నారు. రాహులమాత యశోదర ఎంతయో నొచ్చుకుని, అయ్యో అపూర్వమగు రాజటీవితో బంగారు పలక యందు కూర్చుండి ఈ నగర వీధుల యందు ఊరేగిన దివ్యమూర్తి ఈనాడు తలను గురిగించుకుని కావిబట్టలు దాల్చి కపాలము చేతబట్టి ఈ దేవానగర వీధుల యందు బిచ్చమెత్తుతున్నా. అయ్యో ఎంత వైపరీత్యం! మేడపండి గబగబా దిగి నీ కుమారుడు బిచ్చమెత్తుతున్నాడని రాజునకు చెప్పింది. రాజు కళవళపడ్డాడు, దిగులు పడ్డాడు. పరుగున వచ్చి భగవంతునికి అడ్డంగా నిలబడి, బంతే ఇదేమిటి? మమ్మ అవమానించుటక నీకు ఇష్టము? బిచ్చమెత్తకపోతే నీ సంగమనకు నీకు భోజనమే లేదా? మహారాజా, నా వంశసారం ఇదే. మనువు చెప్పిన ప్రకారము క్షత్రియ వంశంలో ఒక్కడైనా భిక్షమెత్తలేదు కదా అంటాడు తండ్రి. మహారాజా, బాటసారులకు ధర్మశాల వల్లే నాకు ఈ క్షత్రియ వంశంతో కృత్రిమ సంబంధం మాత్రమే. నిజమునకు సిద్ధ పురుషుల వల్లే బుద్ధ పురుషుల వల్లే నా పూర్వవంశీయులు. వాళ్ళే బుద్ధ పురుషులు, సిద్ధ పురుషులు, వీళ్ళే నా వంశం వాళ్ళు. ఆ వంశసారం పాటించడానికే నాకు తగదు. ఈ మాటలకు మహారాజు భిక్షాపాత్రను లాక్కుని సంఘంతో సహా మేడపైకి ఎక్కించి సరస భోజనములతో సంతృప్తులు చేశాను. ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుంది? తన కుమారుడు కోసం ఎప్పుడైనా సరే మనసు మార్చుకొని రాజ్యం కోరి మళ్ళీ వచ్చి రాజ్య పరిపాలన చేస్తాడని అలా అనుకుంటూ వచ్చాడు. రాహుల కుమారుడు అని భార్యని చూసి మనసు మార్చుకుంటాడని అనుకున్నాడు. ఇంకెక్కడ మార్చుకున్నాడో ఏమీ లేదు. అందరినీ ఒకేలా చూశాడు, ధర్మబోధ చేశాడు. ఎలా వచ్చినాడు అలాగే 4 మంచి మాటలు చెప్పి 4 ధర్మాలు చెప్పి వాళ్ళకు కూడా బుద్ధులను చేసి రాహులకి దీక్ష ఇచ్చి చక్కగా వాళ్ళు కూడా సన్యాసం చేసి వెళ్ళిపోయాడు. ఇది బుద్ధుని జీవితంలో ఇది ముఖ్యమైన ఘటన.